బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య కన్నుమూశారు. ఈయన హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన అబ్బయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన అబ్బయ్య 1983లో సిపిఐ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1983లో తొలిసారిగా బోర్గంపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి విజయాన్ని అందుకున్నారు. 1985, 1989లలో 2 దఫాలుగా సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. అనంతరం 1994లో ఇల్లందు నుండి మరోమారు పోటీ చేసి విజయాన్ని చవిచూశారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2009లో టీడీపీలో చేరిన అబ్బయ్య స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించి 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తన రాజకీయ జీవితంలో 3 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్న అబ్బయ్య రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఈయన మృతి చెందడంపై పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బోర్గంపాడు, ఇల్లందు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా అబ్బయ్య అందించిన ప్రజా పాలనను ఎప్పటికీ మరువలేమని నియోజకవర్గాల ప్రజలు తెలిపారు.